ఇండియా మొత్తం కూడా ఈజ్ లుకింగ్ ఫర్ ఇన్నోవేషన్స్లో మీ స్కిల్ పెరగాలి. ఇన్నోవేషన్లో మీ స్కిల్ పెరగాలంటే మీకు దాంట్లో భాగంగానే ఇక్కడ మీకు సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో మేము హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తాం. హ్యాకథాన్ అంటే మీరు చూశారు, టీ హబ్ చూశారు, అలాంటిది ఇక్కడ మనకి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆంధ్రప్రదేశ్లో కూడా పెడుతున్నారు. అక్కడ మనకు ఒక స్పేస్ ఇస్తారు. మన దగ్గర ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కనుక వ్యాలిడేట్ అయితే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేసుకోవడానికి కనీసం ఒక 6 days లేకపోతే ఒక 10 days లేకపోతే ఒక 1 month లేకపోతే ఒక 1 year హ్యాకథాన్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ మనకి టైం ఇస్తుంది. అలాంటి కల్చర్ని స్టూడెంట్స్లో క్రియేట్ చేయడం కోసం 2016 నుంచే మేము హ్యాకథాన్ అనే కల్చర్ని స్టూడెంట్స్లో తీసుకురావడం జరిగింది. 2016 నుంచే హ్యాకథాన్ కల్చర్ని తీసుకురావడం జరిగింది. అంటే సెకండ్ ఇయర్లో స్టూడెంట్స్కి ఏదైనా ఒక టాపిక్, సపోజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ లేకపోతే ఇంకొకటి IoT, ఈ టాపిక్ మీద ఒక 6 to 7 days బూట్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. అంటే 6 to 7 days పూర్తిగా మార్నింగ్ టు ఈవినింగ్ మీకు బ్లాక్ చైన్ టెక్నాలజీ మీదే ట్రైనింగ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత రియల్ టైంలో మీ ఊర్లో ఉండే ప్రాబ్లమ్స్ లేకపోతే నీ పక్కన ఉండే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని నీ దగ్గర ఉన్న టెక్నాలజీతో సాల్వ్ చేయగలవా? దట్ ఈస్ కాల్డ్ అన్ ఐడియాథాన్. 2 days ఐడియాథాన్ కండక్ట్ చేస్తాం. వాడి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే వ్యాలిడేషన్ వస్తుందో ఆ తర్వాత మార్నింగ్ 9 to నెక్స్ట్ డే ఈవినింగ్ 9 o'clock వరకు 36 hours అటెస్ట్ కాలేజీలో ఉంచి హ్యాకథాన్ కండక్ట్ చేస్తాం. ఈ 36 hours స్టూడెంటు ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఒక ప్రోటోటైప్ తయారు చేయగలుగుతాడు. ఆ తయారు చేసిన ప్రోటోటైప్ అదే మీకు చెప్తాను. ఆ తయారు చేసిన ప్రోటోటైప్ నేను చెప్పాను అక్కడ కూడా, కిడ్స్లో ఒక స్టూడెంట్ యొక్క ప్రాజెక్టుకి $1,00,000 ఫండింగ్ వచ్చిందండి. $1,00,000 వాడి ప్రాజెక్ట్కి 5 కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చినాయి. అంటే స్టూడెంటు చదువుతో పాటుగా ఉద్యోగంతో పాటుగా ఒక ఇన్నోవేటర్గా పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది. మీలో ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేద్దాం అనుకుంటే అవసరం లేదు. మీలో ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేద్దాం అనుకుంటే మరి కంపెనీలు పెట్టేవాళ్ళు ఎవరు, లేదా కాలేజీలు పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారు? సో మీలో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలిగిన స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది సినిమా యాక్టర్లు అవ్వచ్చు, కొంతమంది IAS ఆఫీసర్లు అవ్వచ్చు, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు, కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వచ్చు, కొంతమంది నాలా కాలేజీలు పెట్టచ్చు. అంటే ఏం అవుతారు అనేది మీ ఒక్కరికే తెలుసు. ఏం కావాలనుకుంటున్నారో మీ ప్రయాణం అదే రూట్లో ఉండాలి. వాటికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఈ కళాశాలలో మీకు దొరుకుతాయి. ఇవాళ మీరు చూశారు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తం యాక్టివిటీ ఎలా చేశారనేది. కొంతమంది డ్యాన్స్ చేశారు, కొంతమంది యాంకరింగ్ చేశారు, కొంతమంది మిగతా కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, కొంతమంది భోజనాలు పెట్టే కార్యక్రమంలో ఉంటారు. దీస్ ఆర్ ఆల్ ద స్కిల్స్, అంటే ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్స్. సో ఇవన్నీ కూడా ఈ కళాశాలలో మీకు ఇంప్రూవ్ చేస్తామని తెలియజేస్తూ